ఓం శాంతి. ఈరోజు మురళి 22/2/2026 సండే. అవ్యక్త బాబ్దాదా గారి మధుర మహావాక్యం 5/2/2009లో బాబా నడిపించిన మురళి. సేవ చేస్తూ డబల్ లైట్ స్థితి ద్వారా ఫరిస్తా స్థితిలో ఉండండి. అశరీరీగా అయ్యే అభ్యాసం చేయండి. సేవ చేస్తూ డబల్ లైట్ స్థితి ద్వారా ఫరిస్తా స్థితిలో ఉండండి. అశరీరీగా అయ్యే అభ్యాసం చేయండి. ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న పిల్లల 3 రూపాలను చూస్తున్నారు. ఎలాగైతే తండ్రి యొక్క 3 రూపాలు పిల్లలకు తెలుసో అలాగే పిల్లల 3 రూపాలను బాబ్దాదా చూస్తున్నారు. అవి ఈ సంగమ యుగంలోని లక్ష్యము మరియు లక్షణాలు. మొదటి స్వరూపం బ్రాహ్మణ స్వరూపం, రెండవది ఫరిస్తా స్వరూపం, మూడవది దేవతా స్వరూపం. విద్యార్థి శిష్యుడు లేదా బిడ్డ కాదు బాబా చూస్తూ ఉండేది. బ్రాహ్మణ్ సో ఫరిస్తా సో దేవత. బ్రాహ్మణ్ సో ఫరిస్తా, ఫరిస్తా సో దేవత. వర్తమాన సమయంలో ఇప్పుడు విశేషంగా ఏ లక్ష్యం ఎదురుగా ఉంది? ఎందుకంటే ఫరిస్తాలుగా కాకుండా దేవతలుగా కాలేరు. వర్తమాన సమయం అనుసారంగా మరియు స్వపురుషార్థం అనుసారంగా లక్ష్యం ఏమిటంటే ఫరిస్తాగా అవ్వడం, అనగా సంగమయుగ సంపన్న స్వరూపం. ఫరిస్తా సో దేవతలుగా కావడం. ఫరిస్తా యొక్క నిర్వచనం కూడా తెలుసుకున్నారు. ఫరిస్తా అనగా పాత ప్రపంచపు సంబంధము, సంస్కారాలు, సంకల్పాల నుండి తేలికగా అవ్వడం. ఫరిస్తా అవ్వడం అనగా పాత ప్రపంచపు సంబంధము, సంస్కారాలు, సంకల్పాల నుండి తేలికగా అవ్వడం. పాత సంస్కారాలన్నింటి నుండి తేలికగా ఉండాలి. కేవలం మీ స్వభావ సంస్కారాలు సంసారం నుండి తేలికవ్వడం కాదు. మీ స్వభావ సంస్కారాలు సంసారం నుండి తేలికవ్వడం కాదు. ఫరిస్తా అంటే సర్వుల సంబంధంలోకి వస్తూ సర్వుల స్వభావ సంస్కారాలలో కూడా తేలికగా ఉండాలి. స్వయంతోనే కాదు, సర్వులతో. ఈ తేలికదనానికి గుర్తేమిటి? ఫరిస్తా ఆత్మలు సర్వులకు ప్రియంగా ఉంటారు. ఏ కొందరికో ప్రియమైన వారిగా కాకుండా సర్వులకు ప్రియంగా ఉంటారు. ఎలాగైతే బ్రహ్మబాబాను ప్రతి ఒక్కరూ నా వారని భావిస్తారో, నా బాబా అని అంటారో, అలాగే ఫరిస్తా అనగా సర్వులకు ప్రియమైన వారు. బ్రహ్మబాబా అయితే బ్రహ్మయే కదా అని కొంతమంది పిల్లలు ఆలోచిస్తారు. కానీ మీరందరూ బ్రాహ్మణాత్మలలో మీ సమానంగా ఉన్న మీ అందరి ప్రియమైన దాదీని చూశారు కదా. వారిని అందరూ ప్రేమతో నా దాది అన్న అనుభూతి చేస్తూ వచ్చారు. అన్ని వైపుల స్వభావము, సంస్కారము మరియు ఈ పాత ప్రపంచంలో ఉంటూ కూడా న్యారా మరియు ప్యారా భిన్నంగా మరియు ప్రియంగా ఉన్నారు. అందరూ మా దాది అని అధికారంతో చెప్తారు. ఇందుకు కారణం ఏమిటి? స్వయం స్వభావ సంస్కారాల నుండి తేలికగా ఉండేవారు. సర్వులకు నావారు అని అనుభవం చేయించారు. ఉదాహరణగా నిలిచారు. జగతంబను కూడా చూశారు కదా. కానీ వారైతే జగతంబ కదా అనుకున్నారు. కానీ దాది అయితే మీ బ్రాహ్మణ పరివారంలో మీతో పాటు ఉన్నారు కదా. మనం పెద్దవాళ్ళని చెప్తే వాళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా అంటాం కదా. అందుకని బాబా అంటున్నారు. బాబా అయితే ఆయన బాబా కదా, మమ్మ అయితే ఆమె మమ్మ కదా అంటాం. అందుకే మీతో సమానమైన దాది గురించి చెప్తున్నాను అంటున్నారు. మీతో పాటు ఉన్నారు దాది. ఒకవేళ పురుషార్థం గురించి వారి నుండి విన్నా లేదా వారిని అడిగినా వారి నోటి నుండి సదా ఒకే మాట వచ్చేది, ఇప్పుడు కర్మాతీతంగా అవ్వాలి. కర్మాతీతంగా అవ్వాలనే తపనలో ఇతరులకి కూడా ఇదే మాటను పదే పదే గుర్తు చేస్తూ ఉండేవారు. కనుక బ్రాహ్మణులందరికీ ఇప్పుడు లక్ష్యము మరియు లక్షణాలు విశేషంగా ఇదే ఉండాలి. ఉన్నాయి కూడా. అయితే నంబర్ వారుగా ఉన్నాయి.
ఇప్పుడు ఫరిస్తాగా అవ్వాల్సిందే అన్న ఇదే తపన ఉండాలి. ఫరిస్తా అనగా ఈ దేహము సాకార దేహము నుండి అతీతంగా సదా ప్రకాశ దేహదారిగా ఉండడం. ఫరిస్తా అనగా ఈ కర్మేంద్రియాలకు రాజు. బాబ్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు. ఫరిస్తా అంటే ఎన్ని విషయాలు చెప్తున్నారు బాబా. ఫరిస్తా అంటే సర్వులకు ప్రియమైన వారు. ఫరిస్తా అంటే తన స్వభావం కాదు, సర్వుల స్వభావ సంస్కారాలలో ఉంటూ కూడా న్యారా ప్యారాగా ఉండేవారు. ఫరిస్తా అంటే దేహం నుండి అతీతంగా ఉండేవారు, ప్రకాశ దేహదారిగా ఉండేవారు. ఫరిస్తా అంటే కర్మేంద్రియాలకు రాజు. బాబ్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు. ఈ సృష్టి చక్రంలో ఒక్క బాబ్దాదా మాత్రమే నా పిల్లలు ఒక్కొక్కరు రాజా పిల్లలు అని స్వరాజ్యాధికారి గర్వంతో చెప్తారు. ఫరిస్తా అనగా స్వరాజ్యాధికారి. అలాంటి స్వరాజ్యాధికారి ఆత్మ ప్రకాశ స్వరూపధారి. ఎవరైనా ఇటువంటి ప్రకాశపు డబల్ తేలిక స్థితిలో స్థితి అయి ఎవరితోనైనా కలిస్తే వారి మస్తకంలో ఆత్మజ్యోతి అనే భావం నడుస్తూ తిరుగుతూ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ తీవ్ర పురుషార్థం యొక్క లక్ష్యము మరియు లక్షణాలను సదా ఇమర్జు రూపంలో ఉంచుకోండి. బ్రహ్మబాబాలో గమనించారు కదా, ఎవరైనా బ్రహ్మబాబాను కలిసినప్పుడు దృష్టి తీసుకున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఏం కనిపించేది? అంతిమ సమయంలో బ్రహ్మబాబా మాట్లాడుతూ కూడా మధురమైన అశరీరీ స్థితి అవ్వడాన్ని అనుభవం చేశారు. ఎంతటి సేవా సమాచారం ఉన్నప్పటికీ కూడా ఇతరులకు కూడా సెకండ్లో అశరీరీ స్థితి యొక్క అనుభవం చేయిస్తూ వచ్చారు. అంతేకాకుండా ఏ మురళిని గమనించినా పదే పదే నేను అశరీరీ ఆత్మను అని చెప్తూ ఆత్మపాఠాన్ని ఒకే మురళిలో ఎన్నిసార్లు గుర్తు చేయించేవారు. ఇప్పుడు సమయానుసారంగా చిన్న చిన్న విస్తారం యొక్క విషయాలు, స్వభావ సంస్కారాల విషయాలు అశరీరీ స్థితి నుండి దూరం చేసేస్తాయి. ఇప్పుడు ఇందులో పరివర్తన కావాలి. బాబ్దాదా ఏం చూశారంటే సేవలో ఫలితం బాగుంది. సేవ కొరకు మెజారిటీ పిల్లలలో ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయి. ప్లాన్ కూడా తయారు చేస్తారు. సందేశం ఇవ్వడం కూడా ఆవశ్యకతనే. బాబ్దాదా ఈరోజు కూడా భిన్న భిన్న వర్గాల భిన్న భిన్న స్థానాల సేవలలో మంచి ఫలితాన్ని చూశారు. కానీ అశరీరీ స్థితి యొక్క వాయుమండలం తక్కువ శ్రమతో అధిక ప్రభావాన్ని కలగచేస్తుంది. విన్నది బాగుందనిపిస్తుంది, కానీ వాయుమండలం ద్వారా అశరీరీ స్థితి యొక్క దృష్టితో అనుభవం చేసుకుంటారు. ఆ అనుభవాన్ని మర్చిపోలేరు. ఎవరైనా సరే ఎక్కడికైనా వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు వినిండేది చూసిండేది మర్చిపోవచ్చు, కానీ అనుభవం అయిండేది మర్చిపోరు కదా. అది బాబా అంటున్నారు. ఆ అనుభవాన్ని మర్చిపోలేరు. కనుక ఫరిస్తాపన్ యొక్క సాధనను ఇప్పుడు సేవలో విశేషంగా అడిషన్ చేయండి. శాంతి, సంతోషం, సుఖం, ఆత్మిక ప్రేమలలో ఏదో ఒక దానిని అనుభవం చేయించండి. ఆత్మ యొక్క 7 సప్త గుణాలలో ఏదో ఒక గుణాన్ని, ఎవరికి ఏది కావాలనో దాన్ని అనుభవం చేయించండి. నడవడికలో ప్రీతి, ప్రేమ ఉండాలి. సంబంధం ద్వారా, పరివారం ద్వారా ఏ ఆతిథ్యంనైతే ఇస్తారో దాని ద్వారా అయితే వారు అనుభవం చేసి వెళ్తారు. కానీ అతీంద్రియ సుఖము యొక్క ఫీలింగ్, శాంతి యొక్క ఆత్మిక నశాను ఇప్పుడు వాయుమండలం ద్వారా, వైబ్రేషన్ల ద్వారా అనుభవం చేయించాలని విశేషంగా అటెన్షన్ పెట్టుకోండి. విశేషంగా అనుభవం చేయించండి. ఏదో ఒక అనుభవాన్ని చేయించండి. వచ్చిన వారు ఇక్కడ వ్యవస్థను చూసి ప్రభావితులవుతున్నారు. కుటుంబ ప్రేమను చూపించే ఇటువంటి వ్యవస్థ మరెక్కడా కనిపించదు అని అంటారు. అలాగే ఇప్పుడు ఏదో ఒక శక్తి
ఏదో ఒక ప్రాప్తి యొక్క అనుభవం చేసి వెళ్ళాలి. ఇప్పుడు 72 సంవత్సరాలు పూర్తి కావస్తున్నాయి. ఇంత సమయంలో ఫలితం ఏమొచ్చింది? శ్రమ చేశారు, కానీ ఇప్పటి వరకు బ్రహ్మకుమారీలు కర్తవ్యం చేస్తున్నారు. బ్రహ్మకుమారీల జ్ఞానం బాగుంది అంటారే కానీ వీరికి జ్ఞానం ఇచ్చేవారెవరు? వీరిని నడిపించేవారెవరు? వీళ్ళకి ఆధారం ఎవరు అనేది ఇంకా మనస్సులో రాలేదు. మనం చేయాల్సిన పనిని చెప్తున్నారు బాబా. ఇంతవరకు ఏం చేశాము, ఇప్పుడు ఏం చేయాలి అని. మీరంతా పిలిచే బాబా అనే పదాన్ని విని వీరి బాబా అని అంటున్నారే కానీ వారే మా బాబా అనేది రావడం లేదు. తండ్రి ప్రత్యక్షత ఇప్పుడు గుప్త రూపంలో ఉంది. బాబా బాబా అని అంటారు కానీ నా బాబా, నేను బాబా వాడిని, బాబా నావారు అని వారు అనేవారు కోటిలో కొందరు మాత్రమే వెలువడుతున్నారు. మరి సంగమయుగం యొక్క లక్ష్యం ఏమిటి? ఆత్మలైన మనందరి తండ్రి వచ్చేశారు. తండ్రి ద్వారానే వారసత్వం లభిస్తుంది కదా. ఆ ప్రభావం ఫరిస్తా స్థితి ద్వారానే వాయుమండలంలో వ్యాపిస్తుంది. వీరి దృష్టి నుండి ప్రకాశం లభిస్తోంది. వీరి దృష్టిలో ఆత్మీయత యొక్క ప్రకాశం కనిపిస్తోంది అని అందరూ అనాలి. ఇప్పుడు తీవ్ర పురుషార్థం యొక్క లక్ష్యం ఇదే ఉంచుకోండి. నేను డబల్ లైట్ ఫరిస్తాను. నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా స్వరూపం యొక్క అనుభూతిని పెంచుకోండి. అశరీరీ స్థితి అనుభవాన్ని ఎక్కువ చేసుకోండి. సెకండ్లో ఎటువంటి సంకల్పమునైనా సమాప్తి చేయడంలో స్వభావ సంస్కారాలలో డబల్ లైట్గా ఉండాలి. మేమైతే తేలికగానే ఉంటాము, కానీ ఈ విషయం ఇతరులకు తెలీదు అని కొంతమంది పిల్లలు అంటారు. కానీ ఇటువంటి డబల్ లైట్ ఫరిస్తా స్థితి యొక్క ప్రకాశం దాగి ఉంటుందా? చిన్న స్థూలమైన లైట్ కూడా, టార్చ్ లైట్ అయినా అగ్గిపుల్లైనా కానీ ఎక్కడ వెలుగున్నా కానీ అది దాగదు కదా. మరి ఇదైతే ఆత్మిక లైట్. మీ వాయుమండలం ద్వారా వారికి వీరెవరు అనేది అనుభవం చేయించండి. జగదంబని కానీ దాదీని కానీ నన్ను ఇతరులు గుర్తించలేదు అనలేదు. స్వవాయుమండలం ద్వారా సర్వులకు ప్రియంగా ఉండేవారు. అందుకే దాదీని ఉదాహరణగా ఇచ్చాను. ఎందుకంటే బ్రహ్మబాబా గురించి కూడా, బ్రహ్మబాబాలో అయితే శివబాబా ఉండేవారు కదా అనుకుంటారు. ఇక శివబాబా గురించి అయితే వారు నిరాకారుడు, అతీతుడు మరియు నిరాకారుడు కదా. మేమైతే స్థూల శరీరధారులము అనుకుంటారు. ఇంత పెద్ద సంఘటనలో ఉండేవారము, ప్రతి ఒక్కరి సంస్కారాల మధ్యలో నివసించేవారము అని అనుకుంటారు. సంస్కారాలను కలుపుకోవడం అనగా ఫరిస్తాగా కావడం. ఇతరుల సంస్కారాలను చూసి కొందరు పిల్లలు ఉదాసీనులుగా అవుతారు. చాలా చాలా మంచివారు, బ్రహ్మబాబా చాలా మంచివారు, బాబా చాలా మంచివారు, బ్రహ్మబాబా చాలా మంచివారు, జ్ఞానం చాలా బాగుంది, ప్రాప్తులు మంచిగా ఉన్నాయి. కానీ స్వభావ సంస్కారాలను కలుపుకోవడం అంటే సర్వులకు ప్రియంగా అవ్వడం, కొంతమందికి మాత్రమే ప్రీతిపాత్రులుగా కావడం కాదు. ఎందుకంటే కొందరి విశేషతలను చూసి కూడా ప్రీతి కలుగుతుంది. కొంతమంది పిల్లలు అంటారు, వీరి భాషణ చాలా బాగుంటుంది, వీరిలో ఫలానా విశేషత చాలా బాగుంది, వీరి వాణి చాలా బాగుంటుంది అని అంటారు. ఫరిస్తాగా కావడంలో ఇవన్నీ విఘ్నాలే. అయిపోయాయి. ఓవరాల్గా ఏమొచ్చే సారాంశము, అందరూ నా వాళ్ళే, ఎవరూ నా వాళ్ళు కాదు, అన్నీ నావే, ఏది నాది కాదు, ఈ దేహం నుండి కూడా అతీతంగా కావాలి. ఇది ఓవరాల్గా
ఆలోచన. దానికే బాబా అంటున్నారు, మరి ఆ విధంగా బేహద్ వైరాగిగా కావడమే ఫరిస్తాగా కావడం. మీకు ప్రియమైన వారిగా వారిని చేసుకోండి. కానీ నేను ఆత్మను అతీతంగా ఉన్నాను, ఈ అతీత స్థితిలో ఉండి ప్రియమైన వారిగా చేసుకోండి. విశేషత ఆధారంగా ప్రియంగా కాదు, వీరిలోని ఈ విశేషత నాకు చాలా నచ్చుతుంది అంటారు. దానిని ధారణ చెయ్యండి. కానీ కేవలం దీని కారణంగా ప్రియంగా అవ్వడం అనేది తప్పు. ఫరిస్తా సర్వులకు ప్రియంగా ఉంటారు. నావారు అని ప్రతి ఒక్కరూ చెప్పాలి. నావారు అన్న అనుభవం అవ్వాలి. ఇటువంటి ఫరిస్తా స్థితిని పొందడంలో 2 విషయాలు విఘ్నాలుగా ఉన్నాయి. ఒకటి దేహ భ్రాంతి. ఇది సహజంగానే అందరికీ అనుభవమే. 63 జన్మలు దేహభ్రాంతిలో వస్తూ మళ్ళీ కనిపిస్తూ ఉంటుంది అది. ఇక రెండవది దేహాభిమానం. దేహబాన్ మరియు దేహాభిమానం. జ్ఞానంలో ఎంతెంతగా ముందుకు వెళ్తారో అంతే స్వయం పట్ల కూడా అప్పుడప్పుడు దేహాభిమానం వచ్చేస్తుంది. ఈ అభిమానం కింద పడేస్తుంది. దేహాభిమానం ఎలా వస్తుంది? బాబా క్లియర్ చేస్తున్నారు. ఏదైనా విశేషత ఉంటుంది కదా, ఆ విశేషత కారణంగా అభిమానం ఉంటుంది. నేనేమైనా తక్కువ, నా భాషణ అందరికీ నచ్చుతుంది, నా సేవ యొక్క ప్రభావం పడుతుంది, ఏదో ఒక కళ నాలో ఉంది, నేను బాగా సంభాళన చేస్తాను, నేను కోర్సు బాగా చేయిస్తాను. జ్ఞానంలో ఎంతగా ముందుకెళ్తూ ఉంటారో సేవలో వృద్ధి పొందుతూ ఉన్నప్పుడు ఈ అభిమానం స్వయం పట్ల కూడా వస్తుంది. మరియు ఇతరుల గుణాలు లేదా కళలు లేదా విశేషతల పట్ల కూడా ప్రేమ కలుగుతుంది. అది తప్పే, ఇది తప్పే. స్వయం పట్ల కూడా అభిమానం ఉండకూడదు, ఇతరుల పట్ల కూడా ఆకర్షణ ఉండకూడదు. కానీ ఏమి గుర్తుకొస్తుంది? దేహభ్రాంతే గుర్తుకొస్తుంది కదా. ఫలానా వారి బుద్ధి చాలా మంచిది, నేను బాగా సంభాళించగలను. ఈ అభిమానం సేవలో లేదా పురుషార్థంలో ముందుకెళ్ళే వారికి అభిమాన రూపంలో వస్తుంది. కనుక ఇది కూడా చెక్ చేసుకోండి. అభిమానం ఉన్నవారికి అభిమానం ఉందా లేదా అని పరిశీలించుకోవడానికి సాధనం, అభిమానం ఉన్నవారిని కొద్దిగా అయినా అవమానపరిచినా వారి ఆలోచనలు, వారి సలహాలు, వారి కళలు, వారి సంభాళన చేసే విధానము అవమానంని చాలా త్వరగా ఫీల్ అవుతారు. అవమానం ఫీల్ అయ్యారు అన్నదానికి సూక్ష్మ గుర్తు క్రోధం యొక్క అంశం ఉత్పన్నమవుతుంది, ఆవేశం వస్తుంది. అది ఫరిస్తాగా కానివ్వదు. వర్తమాన సమయం అనుసారంగా బాబ్దాదా మళ్ళీ సూచన ఇస్తున్నారు. మీ సంగమయుగ చివరి స్వరూపమైన ఫరిస్తా స్థితిని ఇప్పుడు జీవితంలో ప్రత్యక్షం చేసుకోండి, సాకారంలోకి తీసుకురండి. ఫరిస్తాగా కావడం ద్వారా అశరీరిగా కావడం చాలా సహజమవుతుంది. మీ చెకింగ్ చేసుకోండి. సూక్ష్మ రూపంలో కూడా ఎలాంటి తగుల్బాటు అనగా లగావ్, ఏ విశేషత అయినా స్వయం యొక్క లేదా ఇతరుల విశేషత పట్ల కొద్దిగా కూడా అభిమానం ఉండకూడదు. కొందరు పిల్లల్లో చిన్న విషయం జరిగినా కానీ స్థితి తలకిందులవుతుంది. దిల్కుష్, సంతోషంతో కూడిన ముఖం ఉండడానికి బదులు చింతించే ముఖం ఉంటుంది. అంతేకాకుండా నడుస్తూ దుఃఖితులుగా, ఉదాసీనులుగా అవుతారు. దిల్ ఖుష్కి బదులుగా దిల్ షికస్త్ అవుతారు. అర్థమైందా? ఇప్పుడు మీ సంగమ యుగము ఆఖరి స్టేజ్ అయిన ఫరిస్తా స్థితి యొక్క సంస్కారాలను ఇమర్జ్ చేసుకోండి. బ్రహ్మబాబాను చూశారు కదా, అలా ఫాదర్ చెయ్యండి.
మాట్లాడుతూ చాలా మంచి పిల్లలకు అనుభవం చాలామంది పిల్లలకు అనుభవం ఉంది. మాట్లాడుతూ సమాచారాన్ని వినిపించాలని వచ్చేవారు, కానీ సమాచారానికి అతీతంగా ధ్వనికి అతీతమైన స్థితిలో ఉండడాన్ని అనుభవం చేయడాన్ని గమనించారు. అనేక విషయాల సమాచారాన్ని వినిపించాలని ఇది చెప్పాలి, అది చెప్పాలి, ఇది అడగాలి, ఇలా ఎంతో ప్లాన్ చేసుకొని వచ్చేవారు. కానీ ఎదురుగా రాగానే ఏం చెప్పాలనుకున్నారో అది మర్చిపోయేవారు. ఇదే ఫరిస్తా స్థితి. మరి ఈరోజు ఏ పాఠాన్ని పక్కా చేసుకుంటున్నారు? నేనెవరు? ఫరిస్తా. ఏ విషయంతో కానీ, ఏ విశేషతల పట్ల కానీ, స్వవిశేషత దేహాభిమానం నుండి కానీ అతీతంగా డబల్ లైట్ ఫరిస్తా. ఎందుకంటే ఫరిస్తా కాకుండా ఉన్నతమైన దేవతా పదవి లభించదు. సత్యుగం లేకైతే వస్తారు, ఎందుకంటే పిల్లలుగా అయ్యారు. వారసత్వం అయితే లభిస్తుంది, కానీ శ్రేష్ఠ పదవి లభించదు. సదా కలిసి ఉంటాం, కలిసి రాజ్యం చేస్తాం అనే ప్రతిజ్ఞ చేశారు కదా. సింహాసనం పైన అయితే కలిసి కూర్చోకపోయినా రాజ్యాధికారులుగా అయితే అవుతారు కదా. అక్కడి రాజ్యసభ చూశారు కదా, లక్ష్మీనారాయణల యొక్క రాజ్యసభకు ఎవరెవరు అధికారులో వారు తిలకము మరియు కిరీటదారులుగా ఉంటారు. రాజ్య తిలకము రాజ్యానికి గుర్తు, కిరీటము రాజ్య తిలకము రాజ్యానికి గుర్తు, రాజ్యానికి గుర్తు కిరీటం. కిరీటదారులుగా ఉంటారు. రాజ్య తిలకానికి రాజ్యానికి గుర్తు కిరీటం. కనుక బహుకాలం నుండి స్వరాజ్యాధికారిగా ఉండాలి. మధ్యలో కాదు, బహుకాలం యొక్క స్వరాజ్య అధికారులు సింహాసనం పైన కూర్చోకపోయినా రాయల్ ఫ్యామిలీకి అధికారులుగా అవుతారు. సింహాసనం పైన కూర్చోవాలంటే అర్హతలు ఏమున్నాయి అని బాబా ఎన్నో మురళీల్లో చెప్పినారు. ఒకవేళ సింహాసనం పైన కూర్చోకపోయినా రాయల్ ఫ్యామిలీకి అధికారులుగా అవుతారు. బహుకాలం నుండి స్వరాజ్య అధికారిగా ఉండే ఆత్మలు. అచ్చా, బాబా మొదటిసారి వచ్చిన వాళ్ళతో కలుస్తున్నారు. బాబా ఈరోజు వచ్చిన వారితో, మొదటిసారి వచ్చిన వారితో లేవండి అంటూ వారితో కలుస్తున్నారు. అచ్చా, సభలో 3 భాగాలు లేచి నిల్చున్నారు. అంతమంది వచ్చారు. ఎవరెవరు మొదటిసారిగా వచ్చారో వారందరికీ తండ్రితో సాకారంలో కలుస్తున్నందుకు మొదటి జన్మదిన శుభాకాంక్షలు. వచ్చిన పిల్లలందరికీ బాబ్దాదా ఇదే వరదానం ఇస్తున్నారు. టూ లేట్ సమయంలో వచ్చారు, కానీ కొత్తగా వచ్చి ఉన్న పిల్లల పట్ల ఒక విశేష వరదానం ఏమిటంటే, మేము ఎలా ముందుకెళ్ళగలము అని ఎప్పుడూ సంకల్పం కూడా చేయకండి. టూ లేట్. ఇక బాబా అంటున్నారు, ఇక మీద వచ్చేవారికి చెప్తాం, మీరు లేటుగా వచ్చారు, ఇంకా టూ లేట్ బోర్డు పడలేదు. మీ అందరి వల్ల ఇప్పుడు పడింది. మీ అందరి పట్ల విశేషంగా బాబ్దాదా మరియు నిమిత్తమై ఉన్న బ్రాహ్మణ పరివార సోదరీ సోదరులందరూ విశేషంగా ఏ సహయోగ భావన ఉందంటే, మీరు ఈ కొద్ది సమయము ఒక్కొక్క సెకండ్ని సఫలం చేసుకోవాలి. ఎందుకంటే అతి తక్కువ సమయంలోనే పొందుకోవాలి. ఒక్క సెకండ్ కూడా వ్యర్థం చేసుకోకూడదు. కర్మయోగులై నడుచుకోండి. కర్మ వదలరాదు, కానీ కర్మలో యోగాన్ని జోడించాలి. కర్మయోగముల బ్యాలెన్స్ ఉంచుకోవాలి. బ్యాలెన్స్ ఉంచుకునే వారికే అదనంగా బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు లభిస్తాయి. ఎవరెవరు లేటుగా వచ్చారో
టూ లేట్ అన్నది ఇక మున్ముందు రానున్నది. మీకు ఛాన్స్ ఉంది. కొద్ది సమయంలోనే బాబా చాలా పురుషార్థం చేయొచ్చు. బాబ్దాదా వరదానం ఇస్తున్నారు. పిల్లల ధైర్యానికి తండ్రి సహాయం తప్పక ఉంది. హిమ్మత్తే బచ్చే మదదే బాబా అంటున్నారు. అచ్చా, నలువైపులా ఉన్న పిల్లలను బాబ్దాదా యొక్క హృదయపూర్వక ఆశీర్వాదాలు. పిల్లలకు కోటాను కోట్ల అభినందనలు ఇస్తున్నారు. రాబోయేవారు మరియు ఎవరైతే ఉత్తరాలు ఈమెయిల్స్ మరి పంపారో వాళ్ళందరికీ కూడా బాబా అంటారు తక్కువ సమయంలో బాబ్దాదా వద్దకు చేరుకుంటాయి. వారికి కూడా బాబ్దాదా కోసం తపించుతున్న ఆత్మలకు, బంధనంలో ఉన్న వారికి, ఎవరైతే దెబ్బలను కూడా సహించి బాబా యొక్క కంఠహారంగా చేసుకుంటారో అటువంటి ఆత్మలకు కూడా ప్రియ స్మృతులు. మరియు ఇప్పుడిప్పుడే వెలువడుతున్న కొత్త కొత్త స్నేహి ఆత్మలకు వారు తక్కువగా ఉన్నారు. స్నేహిలుగా మరియు సహయోగిలుగా అవ్వాలి. నలువైపులా ఉన్న యువకులను, సర్వులకు, పిల్లలకు, యువకులకు, మాతలకు, పాండవులకు అందరికీ అభినందనలు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा, नमस्ते, थैंक यू बाबा. वरदानम.